చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్పై సస్పెన్షన్ వేటు పడింది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపెల్ల పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొన్నారు. ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమి. ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. ఆ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ ₹1,80,000 లంచం ఇవ్వాలని కోరారు. ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలింది. గత నెల 25, 26వ తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన R&B అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. ఇక ఈ అంశంపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయడంతో లంచం భాగోతం వెలుగులోకి వచ్చింది. సర్వే శాఖ ఏడీ గౌస్ పాషాతో శాఖాపరమైన విచారణ చేయించడంతో లంచం తీసుకున్నట్లు తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ తన నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు సైతం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు అంశాలపైన విచారణ జరిపిన అధికారులు వాస్తవమే అని తేలడంతో డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కిరణ్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో దారుణం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే కుప్పం చంద్రబాబు నాయుడు ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అతను సొంత నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి పలనేరు అదేవిధంగా కుప్పంకి వెళ్లే జాతీయ రహదారిలో రోడ్డు పక్కన ఉన్న 2 ఎకరాల 60 సెంట్లు వ్యవసాయ భూమి అదేవిధంగా భూమి మీద కొనుగోలు చేశారు. అయితే ఆ భూమిలో ల్యాండ్ కన్వర్షన్ కోసం చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం పూర్తిగా అనుమతి ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడున్న డిప్యూటీ సర్వేయర్ ఎవరైతే ఉన్నారో సద్దాం హుస్సేన్ ₹1,80,000 లంచం కావాలంటూ కూడా అప్పుడు టీడీపీ అధికారులకి కోరడంతో వాళ్ళు అది చంద్రబాబుకు తెలియకుండానే ఈ తతంగం అంతా నడిపించారు. ఏదైనప్పటికీ తాజాగా ఈ చంద్రబాబు నాయుడు మొన్న కుప్పం పర్యటనలో భాగంగా అక్కడికి అధికారులు చేరుకున్నారు. ఈ విషయం చంద్రబాబుకి తెలియడంతో ఒకసారిగా పక్కనే ఉన్న కలెక్టర్ అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులకి ఈ విషయం తెలడంతో ఒకసారికి విచారణ చేపట్టి తాజా సమాచారం ఈ సాయంత్రం లోపల ఇయ్యాలని చెప్పేసి కూడా మొన్న కోరడం జరిగింది. అయితే తాజాగా నిన్న ఆలస్యంగా అంటే నిన్న ఈ విషయం జరిగింది. అతను సద్దాం హుస్సేన్ విధుల్లోంచి తొలగి ఈ విచారణలో ఈ సంఘటన నిజం అని తేలడంతో సద్దాం హుస్సేన్ గతంలో ప్రభుత్వం దగ్గర ₹1,80,000 డిమాండ్ చేయడంతో ఆ విషయాన్ని డబ్బులు కూడా ఇచ్చినట్టు రుజువు అవడంతో ఒకసారిగా సద్దాం హుస్సేన్ ని డిప్యూటీ సర్వేని సస్పెండ్ చేస్తూ కూడా జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ సీఎం సొంత నియోజకవర్గంలో తన ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు ఉంటే ఇంకా సాధారణ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది నిజంగానే ఇది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇటువంటి లంచానికి పాల్పడిన వ్యక్తి ఇంకెవరు ఇటువంటి చర్యలు పాల్పడకూడదని చెప్పేసి కూడా ఆ తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వెలువడుతున్నాయి. పవన్ అయితే కిరణ్, అదే చిత్తూరు జిల్లాకు చెందిన శాంతిపురం మండలం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు కూడా తన వద్ద నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారని చెప్పి అదే సద్దాం హుస్సేన్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? అదేవిధంగా ఇంకెవరైనా రైతుల దగ్గర కానీ ఇతర భూ వివాదాలకు సంబంధించి ఎవరైనా తన వద్దకు వస్తే డిమాండ్ చేసినట్లు లంచం డిమాండ్ చేసినట్లు ఎంతవరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇవన్నీ బయటకి ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు మొన్న కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా 2 ఏళ్ల పర్యటనలో భాగంగా చంద్రబాబు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖలకు సిబ్బందిని కూడా ఎటువంటి ఈ కుప్పం నియోజకవర్గం కాకుండా ఇక్కడి నుంచి ఒక ప్రణాళికబద్ధమైన పరిపాలన ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కానీ ఎవరైనా సరే లంచాలకు పాల్పడినా కానీ వాళ్ళని అదే రోజు లాస్ట్ రోజు అతను ఉద్యోగం చేయాల్సి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి అని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా ఎవరైతే డిప్యూటీ సర్వేయర్ గా ఉన్న సద్దాం హుస్సేన్ ఏదైతే గతంలో చంద్రబాబు ఇంటి సర్వే నెంబర్ నుంచి లంచం అడిగిన నేపథ్యంలోనే ఇదే విధంగా ల్యాండ్ ఎవరైతే అమ్మినారో చంద్రబాబుకి అతను కూడా అతని దగ్గర వద్ద కూడా 50,000 లంచం తీసుకుంటే అదే విధంగా అంటే వీళ్ళ దగ్గరే లంచం తీసుకుంటే చంద్రబాబు లాంటి నాయకుల దగ్గరే చంద్రబాబు నాయుడు తీసుకుంటే ఇంకెంతమంది దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారని చెప్పేసి విచారణ అయితే చేపట్టారు. పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. అయితే ఈ ఒక్క విషయంలో వెలుగుపడడంతో పూర్తిగా అతన్ని విధుల నుంచి అయితే తొలగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు లాంటి వ్యక్తి దగ్గరే లంచాలకు పడిపోయిన వ్యక్తులు ఇంకెంతమంది దగ్గర పాల్పడి ఉంటారనేది కూడా విచారణలో బయటపడాల్సిన అవసరం ఉంటుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ కిరణ్.